ఈ డైలాగ్ ప్లస్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. బ్రదర్స్ మీదైతే చేశాను. ఈ బ్రదర్స్ వీడియో అయితే మీరు గూడా చేసుకోండి. చాలామంది ఈ డైలాగ్ మీద చేయమని చెప్పారు. అందుకే ఈ వీడియో అయితే చేశాను మీకోసం. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే మీరు చూసేయండి. వీడియో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. కుమార్ బాబుకి సిట్టు బాబుని ఒక వీడియో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఛానెల్‌ని కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందనేది మన మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటది మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు జస్ట్ మీకు అంత ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ మీ ఫోటోని చేంజ్ చేసుకోవడం ప్లస్ మీకు ఫాంట్ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే అదనేది మీరు ఇన్‌పుట్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌పుట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. ఇదే మీకు ప్రాసెస్. అంత ప్రాసెస్ కూడా ఏముండదు. ఫస్టే మీరు స్టార్టింగ్‌లో వచ్చేసి ఇక్కడ మీకు ఫ్రాంట్ అంటే లిరిక్స్ డైలాగ్ ప్లస్ లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక మిస్సింగ్ ఫ్రాంట్ అవచ్చు. ఎలా ఎలా వస్తదంటే ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ అనేది నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. మిస్సింగ్ ఫ్రాంట్ మీకు ఆ ఫ్రాంట్ ఉండదు. వేరే ఫ్రాంట్ వస్తది మీకు. అంటే ఎలైట్ మోషన్ వాడిచ్చిన ఫ్రాంట్ ఉంటది. ఒక నిమిషం ఇలా ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. మీకైతే ఇలాగొస్తది. మిస్సింగ్ ఫ్రాంట్ అనేది. ఒకవేళ మీకు ఈ విధంగా అనేది మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే జస్ట్ ఏముండదు. మీకు అంత ప్రాసెస్ కూడా ఏముండదు. ఇక్కడ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క ఫ్రాంట్స్ అంటే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ మీరు ఇన్‌పుట్ చేసుకున్న ఫ్రాంట్స్ అనేది ఇక్కడైతే ఉంటది. ఇక్కడ మీకు చూసుకోండి. ఇక్కడి వరకు అంటే మీ దగ్గర ఇక్కడ ఉన్న ఫ్రాంట్స్ అనేది మీ ఇష్టం అది. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ వేసుకుందామంటే వేసుకోండి. లేకంటే మీ దగ్గర నచ్చింది చేసుకోండి. లేదు నేను ఇచ్చిందే ఫాంట్ కావాలనుకుంటే పైన మీకు ఫస్ట్ అయితే ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్‌పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్‌గా మీరు డ్రైవ్‌లో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటది. మీ యొక్క డౌన్లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకునే స్టార్టింగ్‌లో ఉంటది. దాని మీద అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు లైట్ మోషన్‌లో అయితే ఇన్‌పుట్ అయితే అయిపోతది. ఇన్‌పుట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు యాడ్ చేసుకోండి ఇలా. మీరు ఆల్రెడీ ఇన్‌పుట్ ఇక్కడ ఉంది. మీ దగ్గర ఉన్న ఫాంట్ ఇలా పెట్టుకోండి. సేమ్ ఇప్పుడు ఏ ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్‌లో మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 4 ఫోటోసే ఉంటది. 4 కాదు ఒక 5, 6 ఫోటోస్ ఉంటది. ఈ 6 ఫోటోస్ అనేది మీరు ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను మీకు. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఫోటోస్ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్క నిమిషం ఇలా ఒక ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి పైన. ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు చూసుకొని. చూసారు కదా సింపుల్‌గా అయితే అయిపోయింది. ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతది. ఫ్రాంట్ కూడా ఎలా ఇన్‌పుట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి మీకు ప్రాజెక్ట్ లింక్ మీద ఇలా ట్యాప్ చేయగానే మీకు ఇన్‌పుట్ ప్యాకేజ్ అనేది ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్ గనుక వస్తే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హైలైట్స్ వీడియో అయితే ఇచ్చాను. ఆ వీడియో చూడండి మీరు. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ లింక్ కూడా అక్కడే ఇచ్చాను. ఆ వీడియో హైలైట్స్ వీడియో అయితే చూస్తే మీకు కంపల్సరీ అర్థమవుతది. చాలామంది నన్ను అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అనేది ఇన్‌పుట్ ప్యాకేజ్ ఒక ప్రాబ్లమ్ వస్తదని చెప్పి. ఆ ప్రాబ్లమ్ గురించే నేను హైలైట్స్‌లో ఒక 2 వీడియోస్ ఇచ్చాను. అంటే ఒకటో వీడియోలో 2 వీడియోస్ ఉంటది. ఆ వీడియో చూడండి. ఒక 2 మినిట్స్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత పైన ఆర్మార్క్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. థాంక్ యూ.